ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సర్విక్స్ ప్యాథాలజీ. సర్విక్స్కి సంబంధించిన ప్యాథాలజీ ఏంటిదంటే, మనకు ఫస్ట్ ఎక్టో సర్విక్స్ అంటే ఏంటిదో తెలియాలి, ట్రాన్స్ఫార్మేషన్ జోన్ అంటే ఏంటిదో తెలియాలి, ట్రాన్స్ఫార్మేషన్ జోన్ అండ్ ఎండో సర్విక్స్ అంటే ఏంటిదో తెలియాలి. ఎండో సర్విక్స్, ఎక్టో సర్విక్స్, ఎండో సర్విక్స్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ జోన్. ఎక్టో సర్విక్స్ అంటే మనకి వెన్ పర్ఫెక్ట్నమ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అవుట్ సైడ్ కనబడేది ఎక్టో సర్విక్స్. ఎక్టో సర్విక్స్లో ఏమేమి ఉంటుందంటే, దాని లైనింగ్ ఎపిథీలియం ఈస్ నాన్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. అదే ఎండో సర్విక్స్ వచ్చేసరికి ఇక్కడ సీలియేటెడ్, ఎండో సర్విక్స్ వచ్చేసరికి ఈస్ సింపుల్ columnar epithelium and stratified non-keratinized squamous epithelium. Transverse zone అంటే transformation zone అంటే it is a squamo-columnar junction. Okay, this is the site where most commonly cervical cancer happens. క్యాన్సర్ సర్విక్స్ ఇక్కడనే అవుతుంది అండ్ ప్యాప్ స్మియర్ కూడా ఇక్కడికి వెళ్ళేది ఇస్తారు. ప్యాప్ స్మియర్ అండ్ క్యాన్సర్ సర్విక్స్ మోస్ట్ కామన్గా ఈ లొకేషన్లోనే అవుతుంది. నెక్స్ట్ సర్విక్స్లో మనకి 2 parts ఉంటాయి, ప్రాక్సిమల్ సర్విక్స్ అండ్ డిస్టల్ సర్విక్స్. ప్రాక్సిమల్ సర్విక్స్ ఈస్ బై ఎక్స్టర్నల్ ఇలియాక్ లింఫ్ నోడ్స్, డిస్టల్ సర్విక్స్ ఈస్ బై ఇంటర్నల్ ఇలియాక్ లింఫ్ నోడ్స్. ఓకే, నో నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ టు సర్విక్స్. వచ్చేసరికి టోటల్ 5 ఉంటాయి. ఫస్ట్ వన్ హెచ్ఎస్వి అంటే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. నార్మల్గా ఇట్ ఈస్ అ డిఎన్ఏ వైరస్. మనం క్లాసిఫికేషన్ ఏమేమి నేర్చుకున్నాం, డిఎన్ఏ వైరస్లో మనకి లీనియర్ ఉంటుంది, సర్క్యులర్ ఉంటుంది. లీనియర్లో వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయి, హెచ్బివి ఆల్ ఓమా వైరస్ అంటే ప్యాపిలోమా అండ్ పాలియోమా అండ్ ప్యాపిలోమా వైరస్. ఇక్కడ హెచ్బివి అంటే హెపడ్నా వైరస్. ఇక్కడ హర్పీస్ వైరస్, అడెనో వైరస్, పాక్స్ వైరస్ అండ్ ఇది పార్వో వైరస్. ఓకే, ఈ హర్పీస్, పాక్స్ అండ్ హెచ్బివి ఇవి మాత్రమే ఎన్వలప్ ఉంటుంది అండ్ దీంట్లో మాత్రమే ఐకోసాహైడ్రల్ షేప్డ్ ఎన్వలప్, హర్పీస్, పాక్స్ అండ్ హెచ్బివి. అండ్ ఈ రెస్ట్ ఈ ఫోర్ వాటికి దేర్ ఇస్ నో ఎన్వలప్. అండ్ హెచ్బివి దానికి మాత్రమే మనకి ఈవెన్ ఇట్ ఈస్ ఎ డిఎన్ఏ వైరస్ అండ్ ఇక్కడ ఎన్వలప్ ఉన్నా కానీ ఇట్ డస్ నాట్ హ్యావ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. It will have reverse. It is not, even though it is not a retrovirus, it has reverse transcriptase enzyme. Next, only herpes virus మాత్రమే it takes its plasma membrane from the host nuclear membrane నుంచి మనకి హర్పీస్ అనేది ప్లాస్మా మెంబ్రేన్ తీసుకుంటుంది. నౌ కమింగ్ టు హర్పీస్ వైరస్ గురించి మాట్లాడుకుంటే, హర్పీస్ దాంట్లో టోటల్ 8 టైప్స్ ఉంటాయి. హర్పీస్ HSV1 అండ్ HSV2 ఇవి బోత్ కాజెస్ బోత్ జెనేటల్ అండ్ ఎక్స్ట్రా జెనేటల్ ఇన్ఫెక్షన్స్. మనకి దీంట్లో కూడా HSV2 ఈజ్ గ్రేటర్ దాన్ HSV1 ఇన్ కాజింగ్ జెనేటల్ లీజన్స్. HSV2 ఏం కాజ్ చేస్తాయి అంటే జెనేటల్ హర్పీస్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ఈస్ పెయిన్ఫుల్ లీజన్స్. ఓకే, పెయిన్ఫుల్ ఎక్కడెక్కడ లీజన్స్ కాజ్ చేస్తాయి అంటే ఆన్ పీనిస్, ఆన్ యురెత్రా, ఆన్ వల్వా అండ్ ఆన్ సర్విక్స్. ఓకే, పీనిస్, వల్వా, యురెత్రా అండ్ సర్విక్స్. అంతేకాకుండా ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్ అనేవి పెయిన్ఫుల్ ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్, పెయిన్ఫుల్ పీనిస్, యురెత్రా, వల్వా అండ్ సర్విక్స్ లీజన్స్ అనేవి అయితే. ఓకే, ఇట్ ఆల్సో కాజెస్ సిస్టమిక్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, అంటే ఫీవర్ కానీ హెడ్ఏక్ కానీ మయాల్జియాస్ కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ హెచ్ఎస్వి. నౌ కమింగ్ టు క్లైమాడియా, గోనోకోకై అండ్ ట్రైకోమోనియోసిస్. సెకండ్ ఇన్ఫెక్షన్ ఏంటిదంటే క్లైమాడియా అండ్ గొనోరియా. దగ్గరికి వచ్చేసరికి రెండు కాజెస్ సేమ్, దట్ ఈస్ యురెథ్రైటిస్, సర్విసైటిస్, ఎపిడిడైమిసైటిస్, దాని తర్వాత ఆర్థరైటిస్ అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇవి రెండింటికి మోస్ట్ కామన్. బట్ క్లైమాడియాకి స్పెసిఫిక్ ఏంటిదంటే ఇట్ కాజెస్ క్లైమాడియల్ కంజక్టివైటిస్
అండ్ అదే గొనోరియాకి గొనోరియా నిస్సేరియా గొనోరియాకి స్పెసిఫిక్ ఏంటిదంటే ప్రోస్టటైటిస్ అండ్ క్రీమీ purulent prostatitis and creamy purulent discharge. If anything common, urethritis, cervicitis, epididymitis, arthritis, and PID. Okay, arthritis అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటే కంజక్టివైటిస్ ఉంటుంది, ఆర్థరైటిస్ ఉంటుంది, అండ్ కాంట్ స్టాండ్ అండ్ కాంట్ యూరినేట్. యూరెథ్రైటిస్, సర్వీసైటిస్, కంజక్టివైటిస్. ఓకే, నౌ కమింగ్ టు ట్రైకోమోనియాసిస్. ట్రైకోమోనాస్ వెజైనాలిస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, వెజైనా దగ్గర ఇట్ కాజెస్ వెజైనైటిస్, సర్విక్స్ దగ్గర ఇట్ కాజెస్ సర్వీసైటిస్. కాబట్టి ఇది ఎట్లా కనబడుతుంది, స్ట్రాబెర్రీ సర్విక్స్ అనేది దీంట్లో కనబడితే ట్రైకోమోనాస్ వెజైనాలిస్. మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఎందుకు రాసినారంటే గ్రీన్ కలర్ ఫౌల్ స్మెల్లింగ్ ఫ్రాతీ డిశ్చార్జ్ అనమాట. ఫిష్ లైక్ స్మెల్ అనేది వస్తుంది. ఫిష్ లైక్ గ్రీన్ కలర్ ఫ్రాతీ డిశ్చార్జ్. నెక్స్ట్ ఇట్ ఈస్ మొటైల్ అండ్ పియర్ షేప్డ్. మొటైల్ అండ్ పియర్ షేప్డ్ ఫ్లాజిల్లా ఉంటుంది ఆన్ ద వెట్ ప్రిపరేషన్లో ఇట్ ఈస్ మొటైల్ అండ్ ఇట్ ఈస్ పియర్ షేప్డ్. నౌ కమింగ్ టు ద మేజర్ వన్, దట్ ఈస్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, HPV. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది HPV. ఇట్ ఈస్ ఏ DNA వైరస్. ఓకే, ఇట్ ఈస్ ఏ DNA. ప్యాపిల్లోమా అని అన్నాం కదా, DNA వైరస్లో లీనియర్ ఉంటుంది, సర్క్యులర్ DNA వైరస్ ఉంటుంది. సర్క్యులర్లో HBV ఓమా వైరస్ ఉంటాయి, OMA అంటే పాలియోమా వైరస్, ప్యాపిల్లోమా వైరస్లో వన్ టైప్ ఇస్ HPV. సో ఇట్ ఈస్ ఏ DNA వైరస్. ఎన్వలప్ అనేది ఉండదు, ఎన్వలప్ ఈస్ absent. There is no envelope. It is a DNA virus and circular genetic material ఉంటుంది. It is dsDNA, double stranded DNA. Only parvovirus మాత్రమే DNA virus which is single stranded. Now coming to types of HPV strains. HPVలో మనకి 1, 2, 6, 11, 16 and 18. ఈ 6 and 11 of HPV are and 16, 18 ఇవి నాన్ మ్యాలిగ్నెంట్ లీజన్స్ కాజ్ చేస్తాయి, మ్యాలిగ్నెంట్ లీజన్స్ కాజ్ చేస్తాయి. దిస్ కాజెస్ వాట్స్. ఓకే, దిస్ కాజెస్ వాట్స్ అండ్ లారింజియల్ ప్యాపిల్లోమటోసిస్ కూడా ఇదే కాజ్ చేస్తుంది, దట్ ఈస్ బినైన్ లారింజియల్ ట్యూమర్. అంతేకాకుండా ఇట్ ఆల్సో కాజెస్ కాండైలోమా అక్యూమినాటమ్ ఆన్ యానస్ అండ్ జెనిటల్స్. అదే 16 and 18 will causes squamous cell carcinoma on penis, anus, cervix and oropharynx. Okay, oropharynx is most common. Nasopharynx దగ్గరికి వచ్చేసరికి EBV, oropharynx దగ్గరికి వచ్చేసరికి squamous cell carcinoma. It is by 16 and 18 strains of HPV. Now ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఫస్ట్ HPV 6 and 11. ఇవి నార్మల్గా HPV ఏం చేస్తాయంటే దిస్ ఇంటిగ్రేట్ విత్ ద హ్యూమన్ జీనోమ్ అండ్ ఇనిషియేట్ ద కార్సినోజెనసిస్. HPV ఎనీ స్ట్రెయిన్ will integrate into host genome and initiate carcinogenesis. Okay, HPV 6 and 18 ఏం చేస్తాయంటే laryngeal papillomatosis or benign laryngeal tumor. ఎందుకు HPV మనకి ఇక్కడ కూడా సేమ్ స్క్వామో కాలమ్నార్ జంక్షన్ దగ్గరనే వెళ్తుంది, బికాస్ ట్రూ వోకల్ కార్డ్స్ అనేది స్క్వామో కాలమ్నార్ జంక్షన్ దగ్గరనే ఉంటుంది. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఆన్ ద ట్రూ వోకల్ కార్డ్స్ is the site where laryngeal papillomatosis happens, which is by 6 and 11. నెక్స్ట్ 6 and 11 strains of HPV కూడా it causes wart or verruque like or cauliflower like lesion, which is a cauliflower like lesion. ఏ కలర్ లో ఉంటుంది, tan colored or మన స్కిన్ కలరే ఉంటుంది. tan colored or skin colored papules, skin colored like papules, warts or verruque like lesions or cauliflower like lesions. This is called as a condyloma acuminatum. సైట్ ఎక్కడంటే యానస్ కానీ పీనిస్ కానీ
and over the genitals, anus, penis and genitals. Okay, ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే దిస్ డ్యూ టు హైపర్ప్లేషియా, హైపర్ప్లేషియా, హైపర్ కెరటోసిస్, హైపర్ప్లేషియా, హైపర్ కెరటోసిస్ అండ్ కోయిలోసైట్స్, హైపర్ ఎపిడర్మల్ హైపర్ప్లేషియా, హైపర్ కెరటోసిస్ అండ్ కోయిలోసైట్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్, ఇది సెకండ్ లీజన్. ఫస్ట్ ఏంటిది, ఇట్ కాజెస్ వాట్ లైక్ లీజన్, లారింజల్ papillomastosis అండ్ condyloma accumulatum on the anus and genital regions. Now coming to 16 and 18, HPV 16 and 18. HPV 16 and 18 ఏం చేస్తాయంటే దిస్ కాజెస్ యానస్ దగ్గర కానీ, పీనిస్ దగ్గర కానీ, సర్విక్స్ దగ్గర కానీ, ఓరోఫారింజల్ రీజియన్ దగ్గర కానీ ఇట్ కాజెస్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ ద పీనిస్. పీనిస్ దాంట్లో మోస్ట్ కామన్లీ అన్సర్కమ్స్క్రైబ్డ్ పీనిస్ దగ్గర ఇట్ కాజెస్ స్క్వామస్ సెల్ కార్సినోమా. ఓరోఫారింజల్ కార్సినోమా కూడా కాజ్ చేస్తుంది. ఈబీవీ వచ్చేసరికి నాసోఫారింజల్ కార్సినోమా కాజ్ చేస్తుంది. ఓకే, నో సర్విక్స్ క్యాన్సర్ గురించి మాట్లాడితే సర్విక్స్ క్యాన్సర్ అనేది నార్మల్గా ఇన్సిడెన్స్ అనేది చూసుకుంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఈస్ మోర్ దెన్ ఓవేరియన్ క్యాన్సర్ ఈస్ మోర్ దెన్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. ప్రోగ్నోసిస్ చూసుకుంటే వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్కి సర్వైకల్ క్యాన్సర్ ఈస్ మోర్ దెన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఈస్ మోర్ దెన్ ఓవేరియన్ క్యాన్సర్. వై? ఒకవేళ లెస్ దెన్ 45 ఇయర్స్లో కనుక సర్విక్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే, ఆర్ లెస్ దెన్ 55 ఇయర్స్ కనుక ఎండోమెట్రియల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే, ఆర్ మోర్ దెన్ 65 ఇయర్స్ కనుక ఓవేరియన్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే, ఇట్ నుంచి వెళ్ళేకొద్దీ వర్స్ట్ ప్రోగ్నోసిస్. Cervical cancer when diagnosed less than 45 degrees have the best prognosis. Ovarian cancer when diagnosed more than 65 years it has the worst prognosis. Now, what is common? Incidence లో endometrial cancer, ovarian cancer and cervical cancer is least, but in most common worldwide లో cervical cancer is the most common cancer in females. Why? ఎందుకంటే due to lack of immunization to HPV and to lack of స్క్రీనింగ్ లేకపోవడం వల్ల, ఇమ్యునైజేషన్ లేకపోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ రిస్క్స్ అనేది పెరుగుతుంది అండ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ అనేది పెరుగుతుంది వరల్డ్ వైడ్. బట్ ఇన్ యుఎస్ఏ ఇన్సిడెన్స్ ఇన్ యుఎస్ఏ ఈస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇస్ మోర్ కామన్ దెన్ ఓవేరియన్ క్యాన్సర్ ఇస్ మోర్ కామన్ దెన్ సర్వైకల్ క్యాన్సర్. నౌ కమింగ్ టు వాట్ ఈస్ ద హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎట్లయితుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ దాంట్లో ఫస్ట్ సర్విక్స్లో ఎట్లయితే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఇన్ సర్విక్స్కి హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత దిస్ కాజెస్ డిస్ప్లేసియా. ఓకే, దిస్ కాజెస్ డిస్ప్లేసియా అంటే డిసార్గనైజ్డ్ ఎపిథీలియల్ గ్రోత్ ఎట్ స్క్వామో కాలమ్నార్ జంక్షన్. This leads to increased further dysplasia. Dysplasia అనేది ఫర్దర్ పెరిగిన తర్వాత కార్సినోమా ఇన్సిటో లెక్క చేంజ్ అవుతుంది, ఆర్ సివియర్ ఇర్రివర్సబుల్ డిస్ప్లేసియా. ఓకే, తర్వాత ఇది బేస్డ్ ఆన్ సివియారిటీ CAN1 అవుతుంది, CAN2 అవుతుంది, CAN3 అవుతుంది. ఓకే, నో ఫైనల్లీ ఇట్ విల్ బికమ్ ఇన్వేసివ్ కార్సినోమా of cervix, that is squamous cell carcinoma, most commonly squamous cell carcinoma. ఇది ఎట్లా అంటే హెచ్పివి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ 16 and 18 స్ట్రెయిన్స్ అవి E6 and E7 ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ప్రోటీన్స్. E6 ఏం చేస్తుంది, ఇట్ ఇన్హిబిట్స్ ట్యూమర్ సప్రెసర్ TP53 అండ్ E7 విల్ సప్రెస్ ట్యూమర్ సప్రెసర్ రెటినోబ్లాస్టోమా జీన్. ఇన్హిబిట్ చేస్తే ట్యూమర్ సప్రెసర్ TP53ని ఇన్హిబిట్ చేస్తుంది. దేర్ బై హెచ్పివి బికమ్స్ ఇమ్మోర్టల్. ఓకే, హెచ్పివి బికమ్స్ ఇమ్మోర్టల్ అండ్ దేర్ బై ఇన్హిబిటింగ్ ద సెల్ సైకిల్ రెగ్యులేటర్ ప్రోటీన్స్, నార్మల్లీ G1, G2, S, M, G0. ఇదే కదా సెల్ సైకిల్.
మనకి ఇక్కడ రెగ్యులేటరీ ప్రోటీన్స్ ఉంటాయి, అంటే G1 కి S కి మధ్యలో TP53 అండ్ రెటినోబ్లాస్టోమా జీన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇన్హిబిట్ చేస్తే G1 నుంచి S కి వెళ్తుంది, S నుంచి G2, G2 నుంచి M, ఇక్కడ సింథసిస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇట్ విల్ ఇన్హిబిట్ ద సెల్ సైకిల్ రెగ్యులేటర్ ప్రోటీన్స్ అండ్ HPV బికమ్స్ ఇమ్మోర్టల్. E6, E7 అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూస్డ్ బై 16 and 18 strains of HPV. It inhibits the TP53 and it inhibits the retinoblastoma gene. Thereby HPV becomes immortal and ఇది. అండ్ HPV అనేది ఇట్ ఈస్ అ బైమోడల్ క్యాన్సర్. ఓకే, బైమోడల్ క్యాన్సర్ అంటే 2 ఏజ్ గ్రూప్స్లో వస్తుంది. హూ ఆర్ ఎట్ రిస్క్? ఇఫ్ ద పేషెంట్ ఈస్ 35 to 39 years old ఆర్ 60 to 65 years old, వాళ్ళకి వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్? మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్ వచ్చేసరికి స్క్వామస్ సెల్ క్యాన్సర్ ఆఫ్ సర్విక్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్. ఓకే, సర్విక్స్ క్యాన్సర్. ఒకవేళ దిస్ సర్విక్స్ క్యాన్సర్ సివియారిటీ అనేది పెరిగిందంటే దిస్ మే ఇన్వేడ్ laterally to cervix. It may invade laterally to the cervix. Cervix కి laterally ఏముంటుంది? If this is body of the uterus, this is a fundus, this is a fallopian tube and this is ovary. మనకి cervix కి laterally ఉండేది ureter. ఓకే, యురేటర్ని కంప్రెస్ చేస్తే ఇట్ విల్ కంప్రెస్ ద యురేటర్ని కంప్రెస్ చేయడం వల్ల ఇట్ కాజెస్ హైడ్రోనెఫ్రోసిస్ అయి it will causes renal failure. So this is about cervix and related pathology of HPV. Now coming to HPV cancer of cervix, we will discuss in next video. Thank you for your patience listening.